అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను కలుపుకుంటూ పోయిందామని నాకు సూపర్ కష్టం అనిపిస్తుంది. నా కొడుకు ప్రేమించుకొని తీసుకున్నాడు సాకలమ్మాయిని. అందుకని నన్ను మూడు ఊర్లు దాటే వరకు తరిమినారు. నన్ను చిన్న అబ్బాయిని 3 ఊర్లు దాటే వరకు లంగమని తరిమినారు. ఇక్కడ ఏదో అందరూ వచ్చి మేము ఉన్నామమ్మా అని నెల 2 నెలల వరకు నాకు తోడై ఉన్నారు, కాపాడినారు నా ప్రాణం. ఏదో గవర్నమెంట్ స్థలం ఇస్తామని, నీ కొడుకుకు ఉద్యోగం ఇస్తామని, ఫలం ఇస్తామని అన్ని ఒప్పుకొని నన్ను లేపినారు. ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ సార్ వరకు వచ్చినారు. నాకు హాస్పిటల్లో అన్ని ఇస్తామని బతికించినారు, ఆశ చూపించినారు. ఈ రోజు వరకు నేను రోడ్డు మీద నిలబడడానికి కూడా నాకు లేదు. అమ్మా ముందుకెళ్ళు అంటారు, ఏదో నేను నిలబడకుండా నిలబడినారు. నేను బాడ కట్టుకోలేని స్థితి. ఇప్పుడు వరకు నేను కోట్ల చుట్టూ ఇక్కడ ఎమ్మరి చుట్టూ అన్ని తిరిగితే 2 సంవత్సరాలు అయింది. ఇస్తామమ్మా ఈ రోజుది ఇట్లా దినం కల్లా నీకు స్థలం చేస్తామంటారు. ఈ రోజు వచ్చే వరకు ఈ వారం వచ్చావు కదా, మీ 4-5 రోజుల్లో ఊరుకుంటూ మేము ఖచ్చితంగా మీకు పట్ట పెడతామంటారు, స్థలం చూస్తామంటారు. ఇదే చెప్తూనే ఉన్నారు కానీ నాకు ఎక్కడ చూపించింది లేదు. నేను అన్నం లేక పని లేక అప్పులు కోసుకొని నేను ఏదో బాడిగింట్లో నుండి బాడ కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇది నన్ను గడ్డకు దొబ్బినారు మొన్న. అది అన్నసార్లు నేను 4 నెలలు అవుతుండేది తిరిగి. 4 నెలల నుంచి ఇక్కడ తిరుగుతున్నాను. ఏదో ఒకసారి ఈసార్లు మిస్సమని చూపించినారు. అదేమో బండ్లు ఎవరు పాతినారు. అది కరెక్ట్ నిజమేందో తెలియదు. బండ్లు అయితే పాతినారు, అక్కడ కూడా లేదంటున్నారు. నాకు ఎక్కడ అసలు నన్ను ఎవరు మాట్లాడి ఇట్లా మీరు వెళ్ళండి అంటున్నారు. ఎవరు నీళ్ళు కూడా ఇరు నాకు. అసలు మీరు ఉండొద్దండి, పోండి అనే వాళ్ళే ఉన్నారు. ఎవరు అసలు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేదు. ఏదో ఒకటి నా కూతురు పోయింది, నేను పోలే. నా పిల్లకి నీళ్ళు తాగుతుందంట దప్పకు గాని గిలాసు పుచ్చుకున్నారంటే చేయలేదు. పుచ్చుకొని వెళ్ళిపోన్నారంటే నా కూతురు ఏడుచుకుంటూ వచ్చింది బెండ మీద. అమ్మ నీళ్ళు కూడా ఇవ్వలేదు నాకు. అన్ని ఇస్తామన్నారు, స్థలం ఇస్తామన్నారు, పొలం ఇస్తామన్నారు, నీ కొడుకు జాబ్. కానీ ఏది చేసేటట్లయితే నాకు కనపడదు. నేనైతే ఖచ్చితంగా చచ్చిపోవాలని అనుకుంటున్నాను. నా పిల్లలు కూడా బతికినీరు. ఏ ఇంటి పైన లంచోడో దొంగోడో అనొచ్చు, కానీ బతికేది వద్దు అనుకున్నాను నేను మొన్నటి నుంచి. ఇక్కడ తిరిగి నాకు కూడా అలసిపోయినాను. నాకు తిండి కూడా లేదు, నా పరిస్థితి బాగాలేదు. అందుకని నేను నా పిల్లలు సావాలనుకుంటున్నాను. నా పిల్లలతో సహా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు ఇంక ఏది దారి కనపడదు కాబట్టి వీళ్ళు ఇంతవరకు తోడై ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పినా కూడా నాకు వీళ్ళ గురించి కూడా నేను బతకాలనిపించదు. వీళ్ళు ఎంత చెప్పినా నాకు ఇప్పుడు ఓపిక దొరకట్లేదు. వద్దులానా నాకు ఇంకా అవుదు కానీ నేను చనిపోవాలని అనుకుంటున్నానని నేను ఇప్పుడు ఈ రోజు చెప్పాను. నేను చనిపోవడానికే సిద్ధంగా ఉన్నాను. నేను నా పిల్లలను కూడా నేను వదులను. నా పిల్లలు నేను మొత్తం 4 చనిపోతాం. మేము బతికే అవకాశం అయితే కనిపించదు. నన్ను ఊరు తరివేసినారు. మళ్ళీ ఇక్కడ ఏదో బతుకుదాంలే, నా పిల్లలు నేను మురుక్కు బతుకుతామంటే ఇక్కడ కూడా బతికిపోతే నేనేం బతకాలి, ఎక్కడున్నాను చెప్పు. అందుకని నేను నా పిల్లలు ఇక్కడ ముందు దాగి ఏదో ఒకటి చేసుకుని మేము చనిపోయేది ఖాయము. కానీ ఏదైనా ఉంటే మీరైనా నేను మనం చనిపోయాక ఏ న్యాయం చేసుకుంటారో పోలీసులు ఇష్టమో ఎవరైనా ఏమైనా చేసుకోండి. మేమైతే బతకడానికి చోట్లేదు, మేము నిలబడడానికి కూడా చోట్లేదు. ఇక్కడ కూర్చున్న ఇంటికి వెళ్ళిపోతారు, ఇల్లు కూడా లేదు. అక్కడ చూసే బాడికి ఇస్తే గుండె లేకుండా పోంటారు. ఎక్కడ నాకు బతికే అవకాశం లేదు. నేను ఇంకెన్ని రోజులని బతకాలి? ఈ బతుకు ఈ వస్త్రం చేసి కొట్టినారని నా ప్రాణం చచ్చిపోతున్నా తెలుసా. నేను మరొకళ్ళదాన్నే ఎవరు ప్రేమించలేదు లోకంలో. నా కొడుకు ఒక్కడే ప్రేమించాడా? ఎక్కడ చూసినా ఈ వస్త్రం చేసి గోవిందమ్మన్నట్లు తల దించుకున్నట్టుంది నా ప్రాణం తెలుసా. నాకు నన్ను నా కొడుకు ఒకే తప్పు చేసిన దానికి నేను ఎక్కడ చూసినా ఈ వస్త్రం చేసిన గోవిందమ్మన్నట్లా మాట్లాడి కాదు. అక్కడ ఉన్న కూడా నా బతుకురు వద్దురా అది నిన్న నా కొడుకు నేను గొడవ. మరి ఇదేం బతుకురా, ఇద్దరు చచ్చిపోదామని ఇప్పుడు వరకు మేము అన్నం తినలేదు. నా కొడుకు నేను వద్దురా, చనిపోదాం, నా బతుకు వద్దురా, ఇట్లా నిన్ను కూడా పోయి ఉండేది వద్దురా. నీ పాయమోడు ఎవరో ఒకరింటి దగ్గర పని చేసిన వాడు లంచోడు తుడుగోడు అనొచ్చు, దొంగోడు అనొచ్చు, పాయమని వద్దురా, మన ఇద్దరు చచ్చిపోదామని నిన్ను నుంచి తెల్ల కొడుకు వాదింపులు చేసుకుని బ్రతుకుతున్నాం మేము. ఇప్పుడు వరకు అన్నం తినలేదు. నాది పరువు పోయినా నా పిల్లలైనా బతుకుతారు అనుకున్నాను, కానీ నా పరువు పోయినా నాకు బతికే అవకాశం కూడా నా పిల్లలకి లేదు, నాకు లేదు.
నేనైతే బతకలేను, నా పిల్లలు బతకలేరయ్యా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.